హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చిన్ని కోతి కథ చెప్పుకుందామా. ఈ కథ పేరు పాముతో కోతి చెలగాటం. అనగనగా ఒక అడవిలో ఒక పాము ఉండేది. అది ఒకరోజు చాలా హుషారుగా పాకుతూ దొర్లుతూ అలా వెళ్తుంది. దాని హుషారు చూసి ఒక కోతి దాన్ని సరదాగా ఆడుకుందామని పట్టుకుంటుంది. ఆ పాము కోతిని కాటు వేయబోయింది. భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంటుంది. కోతికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అయోమయ పరిస్థితిలో పడిపోతుంది. గట్టిగా అరుస్తుంది, అందరినీ పిలుస్తుంది. కానీ ఎవరూ దగ్గరికి రారు. చుట్టూ ఉన్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి, ఇక ఈ కోతి బ్రతకడం కష్టం. కోతి పామును వదిలితే ఖచ్చితంగా కాటు వేస్తుంది. మనం దగ్గరికి వెళ్తే మనల్ని కూడా పాము చంపేస్తుంది. మనందరం దూరంగానే ఉండటం మంచిది అని కోతులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. తన వాళ్ళంతా తను రక్షిస్తారేమో అని ఎదురు చూసింది. కోతికి నిరాశే ఎదురయ్యింది. అలాగే భయంతో ఒక రోజంతా కూర్చుని ఉండిపోతుంది. అక్కడే చెట్టు మీద ఉన్న ఒక కాకి ఇదంతా చూస్తుంది. కిందికి వచ్చి ఇలా అంటుంది, కోతి బావా, నీ చేతిలో ఉన్న పాము నువ్వు భయంతో పట్టుకున్నప్పుడే అది ఊపిరాడక చచ్చింది. దాన్ని వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందేమో అని భయపడి ఇబ్బంది పడుతున్నావు. దాన్ని వదిలేయ్, నీకు ఏమీ కాదు అని చెప్తుంది. అప్పుడు కోతి దాని చేతిలో ఉన్న పాముని దూరంగా విసిరి పడేసి ఒక్కసారిగా పైకి గంతేసి చెట్టెక్కేస్తుంది. పాము వంక చూస్తుంది. అది నిజంగానే చచ్చింది. అమ్మయ్య అనుకుంటుంది. నీతి ఏమిటో చూద్దామా. నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలిపోదు. కష్టాన్ని దూరంగా విసిరికొట్టే పరిష్కారం వెతకాలి. అలాగే నువ్వు కష్టాల్లో ఉంటే నీ బంధువులు ఎవరు నిన్ను రక్షించడానికి, నీ సమస్యలు తీర్చడానికి ముందుకు రారు. కాకి రూపంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళే నీ బంధువులు అవుతారు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.